ఇయాల ఉన్న ముచ్చటేందంటే ప్రజాపాలనలో ప్రజల మీద లాఠీ చార్జ్ జరుగుతున్నటువంటి దారుణం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు అవసరమే, కానీ చుట్టూ వాతావరణ స్థితులను నాశనం చేసి ప్రజల ఆరోగ్యానికి హాని చేసేటటువంటివి అయితే కాకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ పొరను కాపాడాలని పర్యావరణ పరిరక్షణ కోసం దేశాలు గొంతెత్తుతున్న తరుణంలో అభివృద్ధి మాటున పారిశ్రామికీకరణ పేరిట ఎన్నో ఉత్పాతాలు కొని తెచ్చుకుంటున్నాము. నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2021లో తీసుకొచ్చిన ఇథనాల్ 20 విధానంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 30 పరిశ్రమలు ఏర్పాటుగానున్నాయి. దేశవ్యాప్తంగా రానున్న భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఈ పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇథనాల్ రసాయనం ద్వారా గాలి, నీరు, చుట్టూ వాతావరణం కలుషితమయ్యి వ్యవసాయ ఆధారిత కుటుంబాలపై పెను నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికీ వాడుతున్న పెట్రోల్లో 20% దాకా ఇథనాల్ కలపడం లాంటి అనేక కార్పొరేట్ కంపెనీల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ పరిశ్రమలకు జెండా ఊపారు కేంద్ర ప్రభుత్వం. 1 లీటర్ ఇథనాల్ తయారీకి 4 లీటర్ల నీళ్ళు అవసరం. ఈ ఫ్యాక్టరీ దాదాపుగా 2 లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేస్తుందని అంటున్నారు. ఈ ఉత్పత్తి అవసరాలకు 8 లక్షల నీరు అవసరం అవుతుంది. దీనివల్ల ఆ చుట్టూ గ్రామాల వ్యవసాయం చేసే రైతన్నల మీద విపరీతమైన ప్రభావం పడుతుంది. నడిగడ్డలో చాన్నాళ్ల నుండి ఒక ఉద్యమం నడుస్తుంది. రాజోలి మండలం పెద్దధన్వాడ దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపించాలని ప్రభుత్వం గత సంవత్సరంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉద్యమం పేరు ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమం. ఆ ఉద్యమానికి నాయకులు ఎవ్వరూ లేరు. అక్కడి 10 గ్రామాల ప్రజలు తమ సొంతంగా సంఘటితమై బలోపేతమైనటువంటి ఉద్యమం అది. ఆ ఫ్యాక్టరీ తయారీలో వెలువడే వాయు కాలుష్యంతో వచ్చే అనారోగ్య సమస్యలు అనేకం ఉంటాయి. స్వల్పకాలంలో కన్ను, ముక్కు, గొంతు దురద, తలనొప్పి, వికారం, వాంతులు వంటి రోగాలు వస్తాయి. దీర్ఘకాలంలో ఈ వాయు కాలుష్యం క్యాన్సర్కు కూడా కారకం అవుతుంది కావచ్చు అని అంటున్నారు. మనిషిలో ఉబ్బరానికి దారితీస్తుంది. ఇథనాల్ ప్లాంట్లు వెదజల్లేటటువంటి VOC కాలుష్య గర్భస్థ శిశువులపై ప్రభావం చూపిస్తుంది. పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుడతారు. ఇవన్నీ అమెరికా విత్తనాలు పరిశ్రమలు సృష్టిస్తున్న వాయు కాలుష్యం, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం గురించి జరిగినటువంటి అధ్యయనాలతో ఈ అంశాలు బయటపడ్డాయి. మన ప్రజల్లో కూడా ఆయా పరిశ్రమ పరిధిలో అవగాహన తక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా జనావాసాల మధ్య, పొలాల మధ్య ఇథనాల్ ఫార్మా లాంటి కాలుష్యకారక పరిశ్రమలు నెలకొల్పడం భావ్యం కాదు, న్యాయం కూడా కాదు. అంతర్జాతీయ ఒప్పందం ద్వారా ప్రజలకు లభించిన అభివృద్ధి, ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనే హక్కుని తొలగించి మరీ అనుమతులు ఇవ్వడం ప్రజాస్వామిక పర్యవసరంగా ఇథనాల్ ప్లాంట్ వ్యతిరేకంగా భారీ ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కొందరు మేధావులు, యువత, చైతన్యం కలిగిన జనం ఈ ఫ్యాక్టరీ నుండి కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ రచ్చకట్టల దగ్గర సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సంఘాల నాయకుల మద్దతు కోరటం, సంబంధిత అధికారులను కలవటం నిరంతర ప్రక్రియగా ఉద్యమం కొనసాగుతుంది. అన్ని వర్గాల మద్దతు కూడా కూడగట్టగలిగారు. గత కొద్ది రోజులుగా ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. అక్కడ నిలిపిన కంటైనర్లను, వాహనాలను ధ్వంసం చేసి ఏర్పాటు చేసుకున్న బలగాలపై రైతులు, సామాన్య మానవులందరూ అసామాన్యమైన పోరాటాన్ని చేసి తెలంగాణ మట్టికున్న ఉద్యమ స్ఫూర్తిని చాటారు. ఈ ఉద్యమాన్ని అణచివేయాలని పోలీసులు దాడులు చేయటం, అమాయకులపైన కేసులు బనాయించి రిమాండ్కు తరలించడం జరిగింది. ఊరి మీద, ఉద్యమం మీద కాసింత ప్రేమున్నందుకో ఏమో గానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద, ఒక జర్నలిస్టు మీద కేసులు పెట్టారు. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య విధానం ఉంటుందని చెప్పిన మాటకు కట్టుబడి పెద్దధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేసి అక్కడి ప్రజల మీద పెట్టిన కేసులను వెనక్కు తీసుకుని అరెస్టు చేసిన 12 మందిని బేషరతుగా విడుదల చేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. భయంతో జీవనం గడుపుతున్న రాజోలి మండలంలోని గ్రామ ప్రజలకు ప్రభుత్వం శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఫ్యాక్టరీ అనుమతిని వెంటనే రద్దు చేసి తుంగభద్ర పరిసర ప్రాంతాల వ్యవసాయ భూములను కాపాడాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు.